హలో పీపుల్, ఈరోజు వీనింది నేను జున్ను తయారు చేద్దాం అనుకుంటాను. దానికోసం జున్ను పాలు తెచ్చుకొని వడగట్టుకున్నాను. బెల్లం తురుము వేసుకున్నాను. బెల్లం తురుము బదులు మీ చక్కెర అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టము. దాంట్లోకి యాలకుల పొడి కొంచెం వేసుకోండి. నేతపాలు కదా, జున్ను బాగా టేస్టీగా రావాలంటే దాంట్లోకి మిరియాల పొడి కూడా వేసుకోండి. అన్నీ వేసుకున్నాక కలుపుకోండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ దీనికి. చాలా ఈజీగా అయిపోతుంది జున్ను తయారు చేసుకునేది. బాగా కలుపుకోండి. పాలని బెల్లం కరిగిపోయేట్లా కలుపుకోండి. దెబ్బకి మనం కలిపే కలుపుతాలకు బెల్లం అంతా కరిగిపోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకోవాలా. ఆ పొడి అదంతా బాగా కలిసిపోవాలన్నమాట. మనం చిన్నప్పుడు జున్ను బాగా టేస్టీగా చాలా బాగా తింటాంటాం కదా, మా అమ్మాలు చేసి పెడతా అంటే ఇప్పుడు మనమే తయారు చేసుకున్నాము. బాగా కలిపి స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ మీద పెట్టేసి ఇంకోసారి బెల్లము ఏమైనా ఉందేమో బాగా చూసుకొని కలుపుకోవాలా. బాగా కలిపేసుకొని కొంతసేపు పెట్టేస్తే పాలన్నీ దగ్గరకు వచ్చేస్తాయి. జున్ను రెడీ అయిపోతుంది. అంతే, జున్ను తయారు చేసుకునేది ఈజీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, టాటా, బాయ్ బాయ్.